వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నిజంగా బయట తింటున్న పన్నీర్ ఒరిజినల్ పన్నీరేనా? నేనైతే ఈరోజు స్వచ్ఛమైన ఆవు పాలని 3 లీటర్ల వరకు స్టవ్ మీద ఈ విధంగా మరిగించాను. దానిలోకి చిన్న టీ గ్లాస్ లో లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పొంగొచ్చిన పాలల్లో ఈ కొంచెం లెమన్ జ్యూస్ ని వేసాను. 1 or 2 seconds కి మిల్క్ అన్ని కూడా బ్రేక్ అయిపోయినాయి. నేను 3 లీటర్స్ స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకున్నాను. 1 minute పాటు మరిగిస్తే ఈ విధంగా పాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా వాటర్ కలర్ లోకి మారిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని దానిలో కాటన్ క్లాత్ పెట్టుకుని వేడిగా ఉన్నప్పుడే మనం అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇంత వేడి మీద మనం స్వీజ్ చేయలేం కాబట్టి కొంచెం కూల్ వాటర్ వేసుకున్న పన్నీర్ లో మొత్తం కూడా మూట కట్టేసినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుని ఒక స్ట్రైనర్ సాయంతో మళ్ళీ ఈ విధంగా 2 hours పాటు పక్కన పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయి మనకి పన్నీర్ అనేది మంచిగా రెడీ అవుతుంది. కూల్ వాటర్ గానీ రూమ్ టెంపరేచర్ వాటర్ గానీ వేయడం వల్ల పన్నీర్ ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మరి 3 liters కి 300 grams వరకు పన్నీర్ వస్తే మనం బయట తినే పన్నీర్ ఏంటి అంత తక్కువ కాస్ట్ కి? థ్యాంక్స్ for watching.